ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఈ మాట వినగానే దేశవ్యాప్తంగా అందరికీ గుర్తొచ్చే పేరు ప్రశాంత్ కిషోర్. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పీకేకి ప్రధాని మోడీకి ఏంటి సంబంధం? మోడీని గుజరాత్ సీఎం స్థాయి నుంచి దేశ ప్రధాని స్థాయికి తీసుకురావడంలో పీకేది కీలక పాత్ర. అయితే 2019 ఎన్నికల తర్వాత సడన్ గా బీజేపీని ఎందుకు విమర్శించారు? కొంతకాలం కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు ముందు ఎందుకు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు? రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమంటున్న పీకే జోస్యం వెనక ఆంతర్యం ఏమిటి? ప్రశాంత్ కిషోర్ దేశంలో పాపులర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఎన్నికల సరళిని దేశం సిగ్గుపడేలా మార్చేసిన రింగ్ మాస్టర్. ప్రజల నాడిని ప్రభావితం చేసేలా కుట్రలు కుతంత్రాలు పన్నడంలో దిట్ట. ఇప్పుడు ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని జపం చేస్తున్నాడు. సర్వేలు లేకుండా ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా పీకే ఎందుకు బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు? వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు పక్కా అంటున్న అతని మాటలకు ఏంటి ఆధారం? ఒకవైపు బీజేపీని విమర్శిస్తున్నట్లు మాట్లాడతారు, మరోవైపు మోదీ గెలుపు ఖాయమంటారు. అసలేంటి స్ట్రాటజీ? వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పీకేను బీజేపీ వాడుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. పీకే ఎన్నికల జోస్యం వెనుక బీజేపీ ఎజెండా ఉందని తెలుస్తోంది. They will significantly add number of seats in eastern and southern India, and we would also see a huge jump in their vote share, which is much more important in the states like Tamil Nadu. You would see, I have said this a year back, that for the first time I see BJP in double digit in Tamil Nadu. It will be either the first or the second party in Telangana, which is a big thing. They will be number one in Odisha, for sure. They could be very well number one in Bengal. You would be surprised, but BJP will, in all likelihood, to my mind, BJP is going to emerge as number one party in West Bengal, in Lok Sabha. आंध्र प्रदेश में जो मैंने काम किया है, जो मैं थोड़ा बहुत बाहर से देखता हूँ, it would be difficult for Jagan Mohan Reddy to make a comeback. వాస్తవానికి పీకేను ఎన్నికల వ్యూహకర్తగా ప్రచారం చేసిందే బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల మొదలు స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఎలక్షన్స్ ను ఈవెంట్ మేనేజ్మెంట్ గా మార్చేశారు ప్రశాంత్ కిషోర్. ఎన్నికలు ఎటువంటివైనా అందులో ప్రజా సమస్యలు, ప్రచారంలో ప్రజాకోణం మచ్చుకు కనిపించదు. ఎలక్షన్స్ లో ప్రజల మూడ్ ను ప్రభావితం చేసేలా వ్యూహాలు అమలు చేయడమే పీకే మోడల్. అయితే మొదటి నుంచి ప్రశాంత్ కిషోర్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కమలం పార్టీతో అంటకాగుతున్నారు. ఒక దశలో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీకి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించడంలో కృషి చేశారు. గుజరాత్ మోడల్ అంటూ దేశ ప్రజలను నమ్మించి మోసం చేశారు. గుజరాత్ లో మోదీ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన మారణ హోమాన్ని చరిత్ర పుటల్లోంచి తుడిచివేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. గుజరాత్ మోడల్ ప్రచారంతో మోదీని ప్రధాని అభ్యర్థి స్థాయికి తీసుకొచ్చారు. కేవలం ప్రశాంత్ కిషోర్ పబ్లిసిటీ వల్లే మోడీ జాతీయ నాయకుడిగా ఎదిగారని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. మోడీని ప్రధాని చేసేందుకు ఏకంగా ఐపాక్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి యువతను అందులో భాగస్వామ్యం చేశారు. లక్షల మంది నిరుద్యోగులు అందులో చేరి వాలంటీర్లుగా పనిచేశారు. మోడీని గెలిపించేందుకు అహోరాత్రులు పనిచేశారు. పీకే స్థాపించిన ఐపాక్ సంస్థ దేశంలో ఒక ప్రత్యేక వ్యవస్థని తయారు చేసింది. దేశంలో రాజ్యాంగ వ్యవస్థకు ప్రత్యామ్నాయ వ్యవస్థను పీకే రూపొందించారు. దేశంలో ఉన్న నిరుద్యోగుల ఆశలను పీకే అవకాశంగా మార్చుకున్నారు. ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేసేలా వ్యూహాలు రచించారు. ఐపాక్ టీంతో దేశంలో ఎన్నికల వ్యవస్థను పీకే సవాల్ చేశారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను పీకే హింసాత్మకంగా మార్చారు. నిష్పక్షపాతంగా జరగాల్సిన పోలింగ్ ను ఏకపక్షం చేశారు. ఎన్నికల ముందు ఓటర్లను ప్రభావితం చేయడమే ఐపాక్ సంస్థ వ్యూహం. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ బీజేపీకి అనుకూల వాతావరణం క్రియేట్ చేయడం కోసం వివిధ ప్లాన్స్ అమలు చేసేవారు. నిరుద్యోగులను సర్వే ఏజెంట్లుగా ఉద్యోగులుగా ఎంపిక చేసి వారి ద్వారా దేశంలో కాషాయ వ్యాప్తికి దోహదపడింది ఐపాక్ సంస్థ. దేశ యువతను మతమ్మత్తులో ముంచేందుకు
మోదీ, షా నాయకత్వంలో కలిసి పనిచేశారు పీకే. తన ఐపాక్ టీంలో యువతను చేర్చుకుని వారిని బీజేపీ ఓటు బ్యాంకుగా మార్చారు. 2014 జనరేషన్ బీజేపీకి కరుడుగట్టిన ఓటు బ్యాంకుగా మార్చారు. ఐపాక్ లో చేరిన యువత మెదళ్లలో మత విద్వేషాన్ని ఎక్కించారు. అందుకే గత దశాబ్ద కాలంగా దేశ యువతలో మతోన్మాద భావాలు విశృంఖలంగా పెరిగాయి. మతాల మధ్య విభేదాలు కొన్ని శతాబ్దాలుగా ఉన్నప్పటికీ ఎప్పుడూ మతోన్మాదం దేశంలో ఇంతటి ప్రమాదకర స్థాయిలో లేదు. ఎప్పుడైతే ఎన్నికల స్ట్రాటజిస్టుగా మోడీతో కలిసి పీకే పనిచేశారో అప్పటి నుంచి దేశంలో మత కల్లోలాలు ఎక్కువయ్యాయి. హిందూ ముస్లిం విభేదాలు తారాస్థాయికి చేరాయి. రెండు 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో ఐపాక్ సంస్థ ప్రత్యేక వ్యవస్థనే నడిపింది. దేశంలో ప్రజల మధ్య జాతి వైరుధ్యాలు, మత ఘర్షణలు సృష్టించి దేశంలో ప్రజలను మతాల వారీగా విడగొట్టింది. ఇందుకోసం ఐపాక్ టీంను పీకే సమర్థవంతంగా వాడుకున్నారు. ఈ క్రమంలో టెక్నాలజీని పీకే తెలివిగా వాడుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని, పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే టూల్గా సాంకేతికతను అందిపుచ్చుకున్నారు. 2013 వరకు బీజేపీని ప్రజలకు, ముఖ్యంగా యువతకు దగ్గర పనిచేయడానికి ప్రయత్నించిన మోదీకి పీకే వ్యూహాలు పదునైన అస్త్రాలుగా పనిచేశాయి. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే టెక్నాలజీని ప్రచారానికి వాడుకున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ మోడల్ అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించారు పీకే. దేశంలో యువతను ప్రభావితం చేశారు. తన సంస్థ ద్వారా మోడీని, బీజేపీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో ఉండే ఆల్గారిథం ద్వారా బీజేపీకి, మోదీకి అనుకూల ప్రాపగండాను మొదలుపెట్టారు. యువతను ప్రభావితం చేసే వీడియోలు, స్పీచ్లు తయారు చేసి ప్రచారం చేశారు. నిరుద్యోగులను మోదీకి వీరభక్తులుగా తీర్చిదిద్దారు పీకే. అప్పుడు యువతలో పీకే వేసిన విషబీజాలు ఇప్పుడు కరుడుగట్టిన మతోన్మాద వృక్షాలుగా ఎదిగాయి. అంతేకాదు మోదీ సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండడానికి, పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి పీకే మంత్రం ఎంతగానో పనిచేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే 2014 ఎన్నికల తర్వాత పీకేకు, మోదీకి మధ్య గ్యాప్ వచ్చిందని, బీజేపీ ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి పీకే తప్పుకున్నారని ప్రజల్లో భ్రమలు కల్పించారు. నిజానికి పీకే దేశ ప్రజలనే కాదు, మోదీ కోసం బీజేపీ పార్టీలో సైతం విభజన తెచ్చారు. మోదీని ప్రధాని చెయ్యాలని కాషాయ పెద్దలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. బీజేపీలో ఎల్కే అద్వానీ, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ వంటి సీనియర్లను కాదని, మోదీని ప్రధాని అభ్యర్థిగా తెరమీదకు తేవడం కోసం గుజరాత్ మోడల్ ప్రాపగండాను అస్త్రంగా వాడారు. మోడీని జాతీయ స్థాయి నేతగా ప్రధాని స్థాయికి ప్రమోట్ చేసింది ప్రశాంత్ కిషోర్ అనేది నిజమా, లేక ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్తను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసిందే మోడీ అనేది వాస్తవమా? 2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపు తర్వాత పీకే గూఢాచారిగా మారారా? మోడీ, అమిత్ షా హిడెన్ ఎజెండా కోసం పొలిటికల్ రా ఏజెంట్గా పనిచేస్తున్నారా? అసలు ప్రశాంత్ కిషోర్కు ప్రధాని మోడీ ఇచ్చిన టాస్క్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రశాంత్ కిషోర్ 2014కు ముందు ఈ పేరు ఎవరికి పెద్దగా తెలియదు. కానీ పార్లమెంటు ఎన్నికల తర్వాత దేశంలో పీకే పేరు ఒక్కసారిగా సంచలనంగా మారింది. మోడీ ప్రధానయ్యాక ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని మార్చేసిన చాణక్యుడిగా పీకేను జాతీయ మీడియా కీర్తించింది. ఎన్నికల వ్యూహకర్త, పొలిటికల్ స్ట్రాటజిస్ట్, కలియుగంలో కౌటిల్యుడంటూ కీర్తించింది. అంతేకాదు మోదీని ప్రధానిని చేసిన ఘనత ప్రశాంత్ కిషోర్కే దక్కుతుందని మీడియా ఆకాశానికి ఎత్తేసింది. రెండు 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే మోదీతో పీకే ప్రయాణం మొదలైంది. గుజరాత్కు చెందిన పీకే మోదీ సీఎంగా ఉన్నప్పటి నుంచే అతనికి వ్యూహకర్తగా పనిచేశారు. మోదీని గుజరాత్ సీఎం స్థాయి నుంచి బీజేపీలో ప్రధాని అభ్యర్థి స్థాయికి తీసుకురావడం కోసం వ్యూహాత్మకంగా పనిచేశారు.
గుజరాత్ మారణ హోమాన్ని మసిపూసి మారేడికాయ చేసి మోదీపై ఆ మచ్చ తొలగించేందుకు గుజరాత్ మోడల్ను తెర మీదకు తీసుకొచ్చారు. గుజరాత్ మోడల్ ప్రాపగండాతో మోదీని జాతీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయడంలో పీకే సక్సెస్ అయ్యారు. రెండు 2014 ముందు గుజరాత్ ప్రభుత్వానికి మోదీకి వ్యూహాలు అందిస్తూ పీకే కీలకంగా వ్యవహరించారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో మోదీ తర్వాత పీకే అనంతగా ఎదిగారు. అప్పట్లో పీకేను మోదీకి షాడో సీఎంగా చెప్పుకునేవారు. ఇక 2014 పార్లమెంటు ఎన్నికలకు మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేలా విజయవంతంగా పీకే వ్యూహాలు అమలు చేశారు. ఇక ఆ తర్వాత బీజేపీని అధికారంలోకి తేవడంలో కూడా కీలక పాత్ర పోషించారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్నింట్లోనూ పీకేదే ప్రధాన పాత్ర. ఒక దశలో బీజేపీ మొత్తం పీకే చేతిలో కీలుబొమ్మగా మారింది. ఇంత చేస్తున్నా ఎప్పుడూ పీకే వెలుగులోకి రాకుండా తెర వెనుక రాజకీయాలు నడిపించారు. కానీ 2014 పార్లమెంటు ఎన్నికల తర్వాత పీకే పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రధాని మోదీ సాయంతో పీకే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత దేశ రాజకీయాల్లో పీకే మేనియా మొదలైంది. దేశంలో ఎన్నికలు గెలవాలంటే పీకే వ్యూహాలు ఉంటే చాలనే పరిస్థితి నెలకొంది. పీకేతో పనిచేస్తే చాలు, అధికారం నల్లేరు మీద నడకే అన్నట్లు రాజకీయ పార్టీలు భావించాయి. ఒక దశలో మేనిఫెస్టోలు ప్రజల మద్దతు అవసరం లేకున్నా సరే పీకే రాజకీయ ఎత్తులతో ఎన్నికలు గెలవొచ్చని పార్టీలు భ్రమపడ్డాయి. అందుకే ప్రాంతీయం జాతీయమన్న తేడా లేకుండా పలు పార్టీలు పీకేతో కలిసి పనిచేసేందుకు పోటీ పడ్డాయి. తమ పార్టీలను గెలిపించాలని ప్రశాంత్ కిషోర్ చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. అమౌంట్ ఎంతైనా వెనుకాడకుండా కోట్లాది రూపాయలు కుమ్మరించి మరీ ఐపాక్ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాయి. పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, బైపోల్స్ మొదలుకొని స్థానిక సంస్థల ఎన్నికల దాకా పీకే ఫీవర్ పాకిపోయింది. ఒకానొక దశలో దేశంలోని రాజకీయ పార్టీలపై పీకే ఆధిపత్యం చలాయించే స్థితికి ఎదిగారు. పీకే చెప్పినట్టు వింటే చాలు, ఖచ్చితంగా గెలుస్తామనే మైకంలో మునిగిపోయాయి పార్టీలు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో సొంత పార్టీ నేతలకు, ప్రజలకు దూరమై దెబ్బతిన్న పార్టీలు కూడా ఉన్నాయి. జనంతో మమేకమై ప్రజా సమస్యలపై పోరాటం చేయగలమన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న మౌలిక సూత్రాన్ని పార్టీలు విస్మరించేలా చేశారు పీకే. ఎన్నికలకు ఏడాది ముందు పీకే వ్యూహాలు ఫాలో అయితే చాలు, గెలిచేస్తామన్న అతి విశ్వాసం పార్టీల్లో పురుడు పోసుకుంది. ఇదంతా 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాతే జరిగింది. కేంద్రంలో ప్రధాని మోదీ అండదండలతో దేశ రాజకీయ వ్యవస్థలో పీకే తిరుగులేని శక్తిగా ఎదిగాడు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు, వాస్తవం మరోలా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు ప్రభావితం చేసేలా పీకేను మార్చేసిన శక్తి మోదీ, అమిత్ షానే అంటున్నారు అనలిస్టులు. వాస్తవానికి దేశంలో ఎన్నికల స్ట్రాటజిస్ట్ పీకే కాదు, ప్రధాని మోదీ, అమిత్ షానే అని చెబుతున్నారు. మోదీ కోసం పీకే పనిచేయలేదు, మోదీ నాయకత్వంలో పీకే పనిచేస్తున్నారనేది అసలు నిజంగా కనిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్ ముక్త భారత్ గా మార్చాలన్న మోదీ, అమిత్ షా వ్యూహంలో పీకే ఒక రాయ్ ఏజెంట్ గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ను బలహీనపరచడంతో పాటు ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడమే పీకేకు మోదీ ఇచ్చిన టాస్క్. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీకేకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించారు. ప్రశాంత్ కిషోర్ వీరుడు, శూరుడు, ధీరుడు, ఎన్నికలను ప్రభావితం చేసే చాణక్యుడంటూ తమ అనుకూల మీడియాలో ప్రచారం చేశారు. పీకే ఉంటే ఎన్నికలను ఈజీగా గెలవొచ్చనే భావనను దేశవ్యాప్తంగా సృష్టించారు. అదే సమయంలో బీజేపీతో పీకే తెగదెంపులు చేసుకున్నట్టు ప్రాపగండా చేశారు. వాస్తవానికి ప్రధాని మోదీకి ప్రశాంత్ కిషోర్ కు మధ్య గ్యాప్ ఎక్కడా రాలేదు. మోదీ, అమిత్ షా ఎజెండాలో భాగంగా పీకే వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. ఒకవైపు మోదీ షాలకు రహస్యంగా సలహాలు, సూచనలు చేస్తూనే అదే సమయంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. ఇందుకోసం నిరంతరం దేశంలో బీజేపీని విమర్శిస్తున్నట్లు పీకే నటిస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత
దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను, ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే బాధ్యతను పీకే భుజాలకెత్తుకున్నారు. దేశవ్యాప్తంగా పీకేకు బీజేపీ కల్పించిన ప్రచారాన్ని వాడుకొని బలమైన ప్రాంతీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. ఎన్నికల వ్యూహాల పేరుతో ఆయా పార్టీలను నిర్వీర్యం చేయడమే పీకే టార్గెట్. మోదీ ఇచ్చిన టాస్క్ ను పీకే తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను, ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడానికి పీకేని బీజేపీ ఒక రహస్య ఎజెండాగా ఉపయోగించింది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా పీకేను ప్రవేశపెట్టింది. బెంగాల్లో టీఎంసీకి, తెలంగాణలో బీఆర్ఎస్ కు, తమిళనాడులో డీఎంకేకి, పంజాబ్లో ఆప్కు, యూపీలో ఎస్పీకి గతంలో పీకే వ్యూహకర్తగా పనిచేశారు. అయితే పీకే వ్యూహకర్తగా పనిచేసిన రాష్ట్రాల్లో గెలిచిన పార్టీల కంటే ఓడిపోయిన పార్టీలే ఎక్కువగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల బలాలు, బలహీనతలు తెలుసుకుని వాటిపై దెబ్బ కొట్టేందుకు మోదీ, షాలు పీకేను వాడుకున్నాయి. ఈ నేపథ్యంలో 2019లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్న చోట పీకేను ప్రయోగించి అక్కడున్న ప్రాంతీయ పార్టీలను నాశనం చేశారు. ఉత్తరాదిలో విజయవంతమైన ఈ ప్రయోగాన్ని ఇప్పుడు సౌత్ లో అమలు చేస్తున్నారు. అందుకే పీకేను అడ్డుపెట్టుకుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించేందుకు బీజేపీ కుట్రలు చేసింది. పరోక్షంగా కాంగ్రెస్ గెలుపునకు సహకరించింది. ఇప్పుడు ఏపీలో కూడా వైసీపీని ఓడించేందుకు బీజేపీ మరోసారి పీకే బాణాన్ని వదిలింది. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కాకముందు ఏపీలో మళ్లీ జగన్ సీఎం అవుతారని ప్రచారం చేశారు. కానీ పొత్తు ఖరారు కాగానే పీకే మాట మార్చారు. జగన్ ఓడిపోతున్నారని ఏపీ ప్రజలపై పీకేతో బీజేపీ సైకలాజికల్ స్ట్రాటజీని ప్లే చేస్తోంది. आंध्र प्रदेश में जो मैंने काम किया है, जो मैं थोड़ा बहुत बाहर से देखता हूँ, इट वुड बी डिफिकल्ट फॉर जगन मोहन रेड्डी टू मेक ए कमबैक. అందుకే బీజేపీకి ప్రశాంత్ కిషోర్ కు గ్యాప్ ఉందన్న మాటల్లో వాస్తవం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికీ బీజేపీ ఏజెంట్ గానే పనిచేస్తున్నారు. మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెస్ ను బలహీనపరిచే పనిలో నిమగ్నమయ్యారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా సీట్లు గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. మరి పీకే జోస్యం ఫలిస్తుందా? బీజేపీ పీకే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఇవాళ డైలీ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.